ఇప్పుడు మనం द्विमुखी गतियुक्त प्रकार एक చేస్తాం. क्रमिका सिद्ध 1 2 3. द्विमुखी स्थिर మనం చేసినాం కదా, అట్లా द्विमुखी गतियुक्त प्रकार एक ఇది ఎట్లా చేస్తామంటే ఫస్ట్ నేను ప్రయోగం ఒకసారి చేసి చూపిస్తాను, మళ్ళీ విభాగశ మళ్ళీ క్రమశాలో చూద్దాం. సావధాన్. द्विमुखी गतियुक्त प्रकार एक क्रू अधोमार अधोमार सिरमार सिरमार 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 अधोमार अधोमार सिरमार सिरमार. ఇది ద్విముఖి గతియుక్త ప్రకార్ ఏక్. విభాగశలో ఏమంటే మొహరా 3 మొహరా 1 ఇదే ద్విముఖి. సో మొహరా 3లో 2 అధోమార్లు ఇస్తాం. అప్పుడు మనం ఏం చేస్తాం, ఇట్లా అధోమార్ అధోమార్ ఎట్లయితే మనం స్థిరలో ఇచ్చినామో అట్లా. మళ్ళీ సిరమార్ ఇచ్చేటప్పుడు కాలు ముందరికి పెట్టుకుంటూ వస్తాం, వెనకాల ఉండే కాలు సిరమార్ సిరమార్. ఇది ఇప్పుడు ఇది క్రమశ ఏక్ అయింది. క్రమశ దో చేసి చూపిస్తాను చూడండి. అధోమార్ అధోమార్ సిరమార్ సిరమార్ అధోమార్ అధోమార్ సిరమార్ సిరమార్. ఇట్లా ఒకటైంది, క్రమశ దో అయింది, క్రమశ 3 అయింది, క్రమశ 4 అధోమార్ అధోమార్ సిరమార్ సిరమార్. మళ్ళీ ఇదే పని ఎనికి కూడా చేస్తాం. 2 అధోమార్లు మొహరా 3లో ఇచ్చి మొహరా 1లో సిరమార్లు ఇచ్చేటప్పుడు ముందర కాలు ఎనికి తీస్తాం. అధోమార్ అధోమార్ సిరమార్ సిరమార్ అధోమార్ అధోమార్ సిరమార్ సిరమార్ అధోమార్ అధోమార్ సిరమార్ సిరమార్ అధోమార్ అధోమార్ సిరమార్ సిరమార్ సిద్ధ. ఇది ద్విముఖి గతియుక్త ప్రకార్ ఏక్.